హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. నేను మీ నాని. ఈరోజు మనం ఖమ్మం జిల్లాలో ఉన్నాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి ఎవరు గెలుస్తారనేది మన టచ్ స్టూడియో ద్వారా ఖమ్మం ప్రజల మనసులో మాటని తెలుసుకుందాం. పూర్తి వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇది ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఖమ్మం నియోజకవర్గం నుంచి ముగ్గురు నిలబడ్డ వ్యక్తులు మీకు తెలిసే ఉంటుంది. ఒకటి నామా నాగేశ్వరరావు గారు, ఒకటి బీఆర్ఎస్ నుంచి, అండ్ కాంగ్రెస్ నుంచి రామసహాయం రఘురామ్ రెడ్డి గారు, అండ్ థర్డ్ వచ్చేసి మన తాండ్ర వినోద్ కుమార్ గారు. వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలుస్తారు? చాలా వరకు అయితే ఫస్ట్ పాయింట్ కాంగ్రెస్ ఉంది, సెకండ్ టిఆర్ఎస్. కాంగ్రెస్ కి ఎందుకు? ఏ రకంగా అంటే ఇప్పుడు మార్పింగ్ అనేది కొద్దిగా వచ్చింది జనాలల్లా. ఎంప్లాయీస్ కు ఉద్యోగాలు లేవు అని చెప్పని అదొకటి. తర్వాత జనరల్ గా ఈ 10 సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ చూసాం కాబట్టి ఒక 5 సంవత్సరాలు కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చి చూద్దాం అన్న ఆలోచనతో మార్పింగ్ అనేది కోరుకుంటున్నారు జనం. ఈ రామసాయం రఘురామ్ రెడ్డి గారి గురించి మీకు తెలుసా ఏమన్నా? సురేందర్ రెడ్డి వాళ్ళ బంధువులు అని చెప్పని వాళ్ళ అబ్బాయి అని అనుకుంటా. సురేందర్ రెడ్డి గారు తెలుసు. ఏ రకంగా తెలుసు అంటే జనరల్ గా ఎందుకంటే ఎంపీ చేస్తున్నప్పుడు తెలుసు నాకు. 80 నుంచి తెలుసు. సో అదే ఎఫెక్ట్ తోటి వాళ్ళ అబ్బాయి, అదే ఎఫెక్ట్ తో వాళ్ళ కొద్దిగా కాంగ్రెస్ అవగాహన ఉంది కాబట్టి వాళ్ళ మీద జనాలకు దాని వల్ల అవకాశం ఉంది. ఈసారి మంచి గట్టి పోటీ ఉంటుందా? గట్టి అంటే పెద్ద చెప్పలేం సార్. నువ్వా నేను అన్నంత అదిగానైతే అనిపించట్లే. కామ్ గోయింగ్ ఉంది. ఎలక్షన్ లో కూడా ఎవరు అనేది చెప్పలేని పరిస్థితిలో అట్లా ఉంది. కాబట్టి 100% చాలా మంది కాంగ్రెస్ ని కోరుకుంటున్నారు. ఎంత మెజారిటీతో రావచ్చు ఒకవేళ గెలిస్తే? గెలిస్తే మినిమం దగ్గర 50 వరకు రావచ్చు. 50,000. ఇప్పుడు బీజేపీ సెంట్రల్ లో ఉంది కదా, ఎఫెక్ట్ ఇక్కడ పడే ఛాన్స్ ఉందా? అది సెంట్రల్ లో ఎఫెక్ట్ ఇక్కడ పడే అవకాశం లేదు. ఎందుకంటే మన తెలంగాణలో అతి కష్టంలో వస్తే 4 సీట్లు 5 సీట్లు బీజేపీ వరకు, కానీ అంతకన్నా ఎక్కువ అవకాశాలు అనిపించట్లే. ఎందుకంటే బీజేపీ కొన్ని తెలంగాణలో కొద్దిగా అటుముఖాన్ని ఉన్నాయి కానీ ఖమ్మంలో పెద్ద అది అనిపించట్లే. అయితే వస్తే ఒకళ్ళ అదృష్టం అయినది కూడా. క్యాండిడేట్ అయితే నెంబర్ 1 క్యాండిడేట్. మార్పింగ్ జనాలు కోరుకునే దాన్ని బట్టి ఉంటుంది. వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఖమ్మంలో? ఖమ్మంలో కాంగ్రెస్ లీడర్ గెలిచేటట్టున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ ఓటర్ బ్యాంక్ ఎక్కువ ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ బాగానే ఉన్నది, కానీ ఉన్న పరిస్థితి ఏంటంటే పాత ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో పట్టుకుని ఉన్న వాళ్ళకి సీట్ ఇవ్వలేదు. అది జనరల్గా ఏంటంటే అందుట్లో అధికారంలో ఉన్న వాళ్ళ సంబంధించిన వాళ్ళకి టికెట్ ఇవ్వటం అంటే కొంచెం కరెక్ట్ గా అనిపించింది. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉంది, పని చేసే వ్యక్తి కావాలి మనకి మెయిన్ గా. పని చేయకోకుండా ఎక్కడో ఢిల్లీలో ఉండు, అక్కడ ఎక్కడ ఉండు. ఇంత ముందు గతంలో ఉన్న వాళ్ళు మీకు తెలుసు. చేసిన వాళ్ళు ఏంటంటే పని చేసేది తక్కువ కానీ ఎక్కువ పార్లమెంట్ లో అటు ఇటు తిరుగుకుంటూ ఉండదు. కానీ మనకు కావాల్సింది అంటే స్థానికంగా ఏ పార్టీ అయినా పర్లేదు కానీ పనిచేసే వ్యక్తి కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి గెలుస్తారని చెప్పిన అంటే రఘురామ్ రెడ్డి గారు వాళ్ళు ఇక్కడ లోకల్లో చేయలేరా వర్క్? ఇక్కడ మీకు హెల్ప్ గా ఉండలేరా? ఇంత ముందు వాళ్ళ నాన్నగారి తరఫున ఒకప్పుడు సురేందర్ రెడ్డి అంటే కొంచెం నేమ్ ఉండి పని చేసిన వాళ్ళు పార్టీ పరంగా అవి. మరి ఈయన ఇప్పుడు కొత్తగా ఎంపీ సీట్ వచ్చింది కాబట్టి ఒకసారి చూస్తే గానీ ఛాయిస్ ఇస్తే మనకి అతను పని చేస్తారా లేదనేది మనకి. ఈ ఎంపీ పార్లమెంట్ ఖమ్మంలో ముగ్గురు వ్యక్తులు నిలబడ్డారు హోరాహోరీలో. నామా నాగేశ్వరరావు గారు ఒకళ్ళు బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి రామసహాయం రఘురామ్ రెడ్డి గారు, అండ్ మన బీజేపీ నుంచి తాండ్ర వినోద్ కుమార్ గారు ఉన్నారు. వీరు ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉంది? గెలిచే అవకాశాలు ఎవరైనా ఉండొచ్చండి, కానీ మనం వేసే ఓటు చాలా వాల్యుబుల్ గా ఉండాలి. ఒకటి ఆయన గెలుస్తాడా ఓడతాడా, బీజేపీ గెలుస్తుందా ఓడుతుందా అనేది పక్కన పెట్టండి. మనకి దేశాన్ని మంచి పందాలో నడిపించేది ఇప్పుడు ఎవరు? అందరికి తెలిసిన వ్యక్తి ఆయన. మరి అటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి మనకి మన దేశాన్ని పరిపాలిస్తుంటే మనం 3వ స్థానాలకు వచ్చాం ఇప్పటికి ప్రపంచంలోనే. అంటే అంత స్థానానికి వరల్డ్ లో కూడా ఎదిగిపోతున్నాం మనం. కాకపోతే ఉంటాయి ఏదైనా కొన్ని లోపాలు ఉంటాయి అందరికి, కానీ మనకి ఇప్పుడు కావాల్సింది సరైన నాయకత్వం. ఎక్కడ? దేశంలో కావాలి. ఎంపీ ఎలక్షన్లు అంటే దేశం, అంతేగాని మన ఖమ్మం లేకపోతే ఇంకోటి కాదు, మన నియోజకవర్గం కాదు, మొత్తం దేశానికి సంబంధించిన విషయం. దేశానికి సంబంధించిన అంటే గట్టిగా మాట్లాడేవాడు, దాన్ని చాకచక్యంగా చేసేవాడు. మనం ఎన్నో యుద్ధాలు వచ్చినాయి, అన్ని యుద్ధాలు కూడా చాలా తిప్పికొట్టి ఇవాళ ప్రశాంతంగా ఉంటున్నాం మనం. ఇవాళ చైనా వారు కానీ పాకిస్తాన్ వారు కానీ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ ఈ లీడర్లతోటి మనం సక్సెస్ అయినాం.
కాబట్టి మనం కేంద్ర నాయకత్వాన్ని మనం చూసుకొని ఇక్కడ ఓటేయాలి, కానీ ఇక్కడ ఏదో చూసుకొని మనం వేయటానికి నాకు ఇష్టం లేదు. కాకపోతే పబ్లిక్ రాకపోవచ్చు, రావచ్చు. ఒక్క సీటు నా బీజేపీ అలా మొత్తం స్థానాలు సంపాదించింది. ఇవాళ కాకపోతే రేపటికైనా సరైన పరిపాలన చేసే వాళ్ళకే అధికారం ఉంటది. అంటే ఇప్పుడు నిలబడే వాళ్ళకి అలా చేయడం లేదంటారా? అలా చేయలేరంటారా? చేయలేస్తారు కానీ అక్కడ మోడీ నాయకత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఎంత చేసినా కూడా చేయడం కష్టం అయిపోతుంది. అంతే కదండి, అక్కడ ఉండాలి కదా. మరి అక్కడ పరిపాలన దక్షిణ ఉండాలి. ఇక్కడ ఏమైనా ఒక్కడికి పరిపాలన దక్షిణ ఉంటే సరిపోదు కదా. ఒక కాంగ్రెస్ కో ఎవరికో నామా నాగేశ్వరరావుకో ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు సాధించారు, చేయలేస్తారంటే వాళ్ళు ఒక్కళ్ళు చేయలేరు కదా. కేంద్రం నుంచి చక్రం తిప్పాలి, పై నుంచి తిప్పాలి. అంటే కేంద్రం ఏదైతే ఉందో ఆ పార్టీకి మాత్రం వేయడం మంచిది అంటారా? అట్లని కూడా కాదు, అక్కడ నాయకత్వం చూడాలి. కేంద్రంలో కూడా ఇదివరకు ఎన్నో చేశారు, ఇప్పటికి 3వ స్థానాలకు వచ్చింది మన ఇండియా. ఇప్పుడు మీరు ఇప్పుడు బీజేపీ నుంచి నిలబడ్డ తాండ్ర వినోద్ కుమార్ గారు గెలిచే అవకాశం? అతను కూడా వర్తబుల్ క్యాండిడేటే. గెలుస్తాడా గెలవడానికి పక్కన పెట్టండి, ఎందుకంటే ఇది మనది ఇక్కడ కాంగ్రెస్ హవా కాబట్టి వస్తుందా రాదని చెప్పలేము మనం. ఇంకా అవేర్నెస్ రావాలి పబ్లిక్ లో, వస్తేనే అప్పుడు ఏమన్నా. లకార్ ట్యాంక్ ఆకాశ్ క్లబ్ తరఫున ధన్యవాదాలు చెప్తూ, నా అభిప్రాయం ఏంటంటే, సరే ఏ పార్టీ అయినా కూడా సెంటర్ లో ఒక పవర్ఫుల్ పార్టీ రావాలా, ఎక్కువ సీట్లు ఉండాలి. అంతేగాని 10 పార్టీలు కలిసి ఒక గవర్నమెంట్ ఫామ్ చేస్తే అది నిలకడగా ఉంది. ఏదైనా ఒక పార్టీ కావాలి. ప్రస్తుతానికి మనకు కనిపించే ఒక వ్యక్తి మోడీ. మనం ఇక్కడ స్టేట్ లెవెల్లో అయితే కాంగ్రెస్ రావాల్సిందే, ఆల్రెడీ కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో ప్రతి ఒక్కరు ఆలోచించేది, నేను కూడా చాలా వరకు సర్వే చేస్తున్నా, సెంటర్ లో మోడీ కావాలి అనేది దాదాపు 80% పీపుల్ కావాలి అంటారు. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ మన దేశాన్ని కూడా పైకి తీసుకెళ్లిన వ్యక్తి మోడీ. సో అది నో డౌట్, ఎందుకంటే అది ప్రస్తుతానికి మనకు కనిపించే వ్యక్తి ఆయన ఒక్కడే కనిపిస్తుంది. కాంగ్రెస్ కూడా చేయొచ్చు, కానీ కాంగ్రెస్ అన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేదు. వచ్చినా కూడా 10 పార్టీలు కలిపి ఒక గవర్నమెంట్ ఫామ్ చేయాలా. మరి ఇళ్లలో వీళ్ళకి సూచే లేదు, వాళ్ళు ఫామ్ కాకముందే కొట్టుకొని చేస్తారు. అవి అట్లా అన్ని మంది కలిపి దేశాన్ని డెవలప్ చేయలేరు. మనం ఎవరిని గెలిపించినా ఒకే పార్టీని గెలిపించాలి. ప్రస్తుతం మనకు కనిపించేది ఒకే వ్యక్తి మోడీ ఉండాలి. ఇంకో తరం దేశాన్ని డెవలప్ చేయాలనే నా అభిప్రాయం. సో ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి ఇప్పుడు 3 వ్యక్తులు నిలబడ్డ విషయం మీకు తెలిసింది. అంటే కాంగ్రెస్ నుంచి రఘురామ్ రెడ్డి గారు, అండ్ బీజేపీ నుంచి తాండ్ర వినోదరావు గారు, అండ్ బీఆర్ఎస్ నుంచి ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈయన రఘురామ్ రెడ్డి గారే గెలుస్తారు. ఎందుకు గెలుస్తారు? ఎందుకంటే వాళ్ళది ఫస్ట్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ రాజకీయంగా చాలా చేసిండు. సురేందర్ రెడ్డి గారు వాళ్ళది సొంత ఊరు కూడా వాళ్ళది ఎక్కడి నుంచో కాదు, ఖమ్మయ్య షేగొమ్మే ప్రాపర్. కాబట్టి మళ్ళీ 2 విధాల వాళ్ళ వివేంకుడు ఇప్పుడు ప్రజెంట్ మంత్రి, దాని వల్ల వాళ్ళ ఫాదర్ వల్ల ఈ ఖమ్మం జిల్లాల ఈ మన చౌదరీస్ కంటే రెడ్డిస్ వర్గం కూడా బాగానే ఉన్నది. అందరికీ అనుకూలంగా సురేందర్ రెడ్డి గారు అంటే ఆయన కూడా త్యాగం చేసిండు. ఒక ఎస్టీకి ఇచ్చిండు ఆయన జనరల్ సీట్ లో కూడా, అలా సొంత అల్లునికి ఇవ్వకుండా. ఏది రెడ్డి నాయక్ గారికి ఆయన చాలా చేసిండు. కాబట్టి రఘురామ్ రెడ్డి గారు ఖచ్చితంగా 100% చాలా బంపర్ మేరతో వెళ్తాడని మా అభిప్రాయం. అంటే మాక్సిమం అందరూ కూడా ఇప్పుడు బీజేపీ ఎక్కువ ఉంది. బీజేపీ ఎక్కడనో సెంటర్లు ఉన్నది సార్. ఇప్పుడు ఇంట్లో మన ఇల్లు చక్కగా ఉంటే మనం ఇంకో జిల్లాకు పోతాం, జిల్లా చక్కగా ఉంటే స్టేట్కి పోతాం, స్టేట్ చక్కగా ఉంటే సెంటర్కి పోవచ్చు. మన ఫస్ట్ మన దగ్గర చూసుకోవాలి కదా. మన దగ్గర లేని సెంటర్ లో పోయి ఏం చేస్తాను? ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు కదా, ఆయన ఏం చేసిన నామరాజరావు చెప్పానండి. ఇక్కడికి అలా ఇక్కడ సెంటర్ స్టేట్ గవర్నమెంట్ ఉన్నది, సెంటర్ లో కూడా సపోర్ట్ చేసిండు కొన్ని రోజులు. ఏమన్నా చేసిండో మీకు తెలవాలి ఇక్కడ లోకల్ వాళ్ళకు. ఓకే, మీ ఉద్దేశం ప్రకారం రఘురామ్ రెడ్డి 100% వెళ్తాడు. దానికోసం ఏ ఇబ్బంది కూడా. అంటే ఇక్కడ పార్లమెంట్ సీట్ లో 6 కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండం గెలుస్తుంది, ఫుల్ మెజార్టీతో గెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ పరిధిలో అందరూ ఎమ్మెల్యేలు గెలిచారు. ఇక్కడ అందరు ఎమ్మెల్యేలు గెలిచారు పూర్తి మెజారిటీతో. 30,000 తక్కువ అందరు గెలిచారు. అందుగురించే ఈ 30,000 3x5 2 లక్షల మెజారిటీతో రఘురామ్ రెడ్డి గారు బ్రహ్మాండంగా గెలుస్తాడు, దాంట్లో డోకా లేదు. ఓకే, అంటే ఇప్పుడు బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి గెలిచే అవకాశం లేదు. బీజేపీ మన తెలంగాణ మన ఖమ్మంలో ఎక్కడ ఉంది సార్? ఓకే, తక్కువ లెవెల్లో మోడీ అది సెంట్రల్. ఖమ్మంలో మాత్రం ఖమ్మంలో అయితే బీజేపీ లేదు సార్, నథింగ్. ఓకే, బీజేపీ లేదు. ఇక్కడ ఇక
నువ్వని అన్నట్టుగా గ్యారంటీ మాత్రం రఘురెడ్డి గారు గెలుస్తారు. ఏ రకంగా ఆయన గెలిచే అవకాశం, అంటే ఫ్యామిలీ పరంగా చూసుకుంటారా, వ్యక్తి పరంగా ఆయన చూసుకుంటారా? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది సార్ వాళ్ళకి, మొదటి నుంచి పొలిటికల్ ఉంది. వాళ్ళ ఫాదర్ పొలిటికల్, ఎక్కడో కాదు ఆయన ఎక్కడో సెటిల్. ఇప్పుడు జనరల్ గా ఎంపీగా కాంటాక్ట్ చేసే వాళ్ళందరూ అవుట్ ఆఫ్ వాళ్ళే. ఇక్కడ ఖమ్మంలో గెలిచిన వాళ్ళందరూ బ్రహ్మాండంగా గెలిచారు, అందరూ ఓట్ చేశారు, అందరూ గెలిచారు 100%. తెలిసిందండి, బ్రహ్మాండంగా గెలుస్తారు, దాంట్లో ఏం మాత్రం డాక్టర్. పోటీ ఎవరి మధ్యలో ఉండొచ్చు? బీఆర్ఎస్ మధ్యలో, కాంగ్రెస్ మధ్యలో. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ గట్టి పోటీ ఉంటుంది. గట్టి పోటీ ఉంటుంది. ఓకే, గట్టి పోటీ ఉంటుంది. థ్యాంక్ యూ. పార్లమెంట్ లో 3 వ్యక్తులు నిలబడ్డట్టుగా తెలుస్తుంది మనకి. సో వీళ్ళ 3లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? నాకు తెలిసి అయితే మటుకి నామాగారికి ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఎందుకంటారా, 17 సీట్లలో చౌదరికి 1 సీటు కూడా ఇవ్వలేదు. ఓకే, కాంగ్రెస్ పార్టీ. అలాంటప్పుడు 7 సీట్లు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చింది, రెడ్డిస్కి ఇచ్చింది. చౌదరికి ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఆ రకంగా చూసుకున్నా కూడా మీకు బీఆర్ఎస్ పార్టీ నామగారే వస్తారా? అవకాశాలు ఎక్కువ అతనికే ఉన్నాయి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ చాలా ఖమ్మంలో దాదాపు అంటే నిలబడ్డ ప్రతి చోట కాంగ్రెస్ గెలిచింది. ఆ ఎఫెక్ట్ ఇక్కడ పడదా రఘురామ్ రెడ్డి గారు? ఏముండదండి, కొత్త క్యాండిడేట్, ఇక్కడ ఎవరితో సంబంధాలు లేవు. ఓకే, ప్లస్ వారసత్వ రాజకీయం, మొన్నటి దాకా వారసత్వ రాజకీయం అన్నారు, ఇవాళ కూడా అదే వారసత్వ రాజకీయం. ఖమ్మం ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఖమ్మంలో 3 వ్యక్తులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రఘురామ్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి రఘురామ్ రెడ్డి గారు, టీడీపీ నుంచి నాగేశ్వరరావు గారు, అండ్ బీఆర్ఎస్ బీజేపీ నుంచి వినోద్ కుమార్. వీళ్ళ 3లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎందుకు రఘురామ్ రెడ్డి గారు గెలుస్తారండి? ఎందుకు, దేనివల్ల? లోకల్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ ఏమో కాంగ్రెస్ గవర్నమెంట్, 1 రీజన్. ఇంకా లోకల్ లో కూడా 3 మినిస్టర్స్ ఇన్ కాంగ్రెస్ సపోర్ట్. అంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎంప్లాయ్ ఎఫెక్ట్ పడే అవకాశం లేదా నాగేశ్వరరావు గారిది? పడదండి, పడదు. అంటే సెంట్రల్ ఎఫెక్ట్ ఏమైనా ఉంది తుమ్మలాఖ గారు, బట్టి గారు కాబట్టి 3 మినిస్టర్స్ సపోర్ట్స్ మోర్ ఉంటారు కాబట్టి 100% ఈ విల్ గెట్ ద విన్ రఘురామ్ రెడ్డి గారు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో మనకి 3 పార్టీల వ్యక్తులు నిలబడ్డట్టుగా తెలుస్తూనే ఉంది. ఒకటి బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు గారు, ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ, అండ్ కాంగ్రెస్ నుంచి రఘురామ్ రెడ్డి గారు, అండ్ బీజేపీ నుంచి వినోద్ కుమార్ గారు. ఈ 3లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ ఇండియా కూటమి బలంగా ఉందండి. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ జిల్లా ఇది. ఈ జిల్లాలో మాత్రం ఇండియా కూటమి గెలుస్తుంది. ఓకే, అంటే రఘురామ్ రెడ్డి గారు. సో బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు గెలిచి, బీజేపీకి ఇక్కడ ఛాన్సే లేదండి, డిపాజిట్ కూడా రాదు. బీఆర్ఎస్ నామా నాగేశ్వరరావు గారికి, నామా నాగేశ్వరరావు కూడా అవకాశం లేదు, ఇంతకుముందు ఆల్రెడీ గెలుచున్నారు. ఇప్పుడు ఇండియా కూటమి గెలుస్తుంది. ఇండియా కూటమి గెలుస్తుంది. అంటే ఎంత మెజార్టీతో గెలవచ్చు? మంచి మెజార్టీ వస్తుంది. అంటే ఈ గెలుపు అనేది రఘురామ్ రెడ్డి గారు ఓన్ గెలుపా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ కానీ, లేకపోతే పొంగులేటి వాళ్ళ ఎఫెక్ట్ పడేది ఉందా? పొంగులేటి శ్రీనివాస్ లేదు, సంస్థాగతంగా కాంగ్రెస్ కమ్యూనిస్టులు బలంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, చైతన్యవంతమైన జిల్లా. బీజేపీని ఇక్కడ ఆదరించరు కాబట్టి ఇండియా కూటమి తప్పకుండా గెలుస్తుంది. మంచి మెజార్టీతో గెలిచే సీటు ఖమ్మం. అంటే పార్టీ పరంగా గెలుస్తుంది. పార్టీ పరంగా గెలుస్తుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కాంగ్రెస్ గెలుస్తుంది ఎంపీ. ఓకే, కాంగ్రెస్ పక్క, బీఆర్ఎస్ గానీ బీజేపీ ఏది గెలవదు, వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు. గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేదు కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ పార్టీ తరపున చూస్తున్నారా, వ్యక్తిగతంగా చూస్తున్నా? వ్యక్తిగత కాంగ్రెస్ కి చూస్తున్నాం. కాంగ్రెస్ కి చూస్తున్నాం. కాంగ్రెస్ తరపున ఎవరు నిలబడ్డా గెలుస్తారా? ఎవరున్నా గెలుస్తారు. ఎంత మెజార్టీతో గెలవచ్చు? దాదాపు 1.5 lakh తో గెలవచ్చు. ఓకే, ఎక్కువ మెజార్టీతో. అభ్యర్థి పేరు తెలుసా అండి మీకు? కాంగ్రెస్ కొత్తగా ఆయన పేరు మనం పొంగులేటి గారు, పొంగులేటి వియంకరు అండ్ రఘురామ్ రెడ్డి గారు. ఎంపీ పార్లమెంట్ లో తెలంగాణలో అయితే ఇప్పుడు మాత్రం సార్ ఏ పార్టీ అనేది ఏం లేదు గెలవడం. ప్రజలు ఏది అనుకుంటే అదే గెలుస్తుంది. అంటే మనసులో ఉంది, బయట చెప్పడానికి లేదు. అంటే ఈ పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీ గెలుస్తుంది అని లేదు. 2 పార్టీలకు అయితే పోటీ ఉంది ఇప్పటి వరకు. ఏ పార్టీలకు అనుకుంటున్నారు? ఈ 2 పార్టీలు అంటే అర్థం చేసుకోవాలి, మా నోటితో చెప్పించుకొని మమ్మల్ని బయట ఇబ్బంది పెట్టకూడదు. 2 పార్టీలకు అయితే ప్రధాన పోటీ ఉన్నది, బీజేపీ కాంగ్రెస్. ఈ 2 పార్టీలు, ఈ 2కి అయితే ప్రధాన పోటీ. క్యాండిడేట్ల పరంగా చూసుకుంటే గట్టిగా ఈ క్యాండిడేట్ల పరంగా చూడట్లేదు. ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రిని చూస్తున్నారు, కేంద్రంలో మోడీ గారిని చూస్తున్నారు, అంతే తప్ప గానీ క్యాండిడేట్ కాదు. ఇక్కడ ఇద్దరికే ప్రధాన పోటీ. ఏం లేదు, ఇక ఆ టైంలో ఏమన్నా ఫైనాన్షియల్ గా ఎవరైతే డబ్బులు బాగా తీస్తారో వాళ్ళే అవుతారు. అంటే ఓటు ఈసారి కూడా సేల్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అవుతుంది, ఎప్పుడైనా అదే దాని వల్లనే అవుతుంది. ఎవరు ఎక్కువ అమౌంట్ పెడితే వాళ్ళు గెలుస్తారు. కాంగ్రెస్ పెట్టలేస్తుంది, కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నా. కానీ బీజేపీకి వేస్తేనే మంచిది నేను అనుకుంటాను. బీజేపీ గెలుస్తారు. బీజేపీకి అయితే వినోద్ కుమార్ గారు ఆయన గురించి కాదు కానీ మోడీ గారు పరంగా, వినోద్ కుమార్ తెలియదు ఎలాంటి నాకు కాదు కానీ
మోడీ గారి ఫేవర్ మీద బీజేపీకి వేస్తేనే మన దేశం బాగుపడుతుంది. ఓకే, అంటే ఇక్కడ మాత్రం గెలిచే అవకాశం ఎవరికి ఉంది మరి ప్రెసెంట్? రెండు బీజేపీ గెలిస్తే మంచిదే, కానీ ఇట్లే కాంగ్రెస్ మళ్ళీ ఏమైనా డబ్బులు పంచి ఏమైనా ఇది చేస్తే మాత్రం చెప్పలేము. ఈసారి కూడా అంటే పోయినసారి పంచిందా, ఈసారి కూడా పంచడానికి అందరికి మీకు తెలియదా పంచిందనేది? అందరికి తెలిసిన విషయం అది. ఓకే సార్, ఖమ్మం ఎంపీ పార్లమెంట్ లో 3 వ్యక్తులు బరిలో ఉన్నారు సార్ 3 పార్టీల నుంచి. అవునండి. బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వర గారు, అండ్ కాంగ్రెస్ నుంచి రఘురామ్ రెడ్డి గారు, అండ్ బీజేపీ నుంచి తాండ్రా వినోద్ కుమార్ గారు. వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎందుకు? నాకు వచ్చేసి కాంగ్రెస్ వస్తుందేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే ఎంపీ సీట్లు అంటే మెయిన్ గా ప్రధానమంత్రిని డిసైడ్ చేసేది అదే కాబట్టి ఎక్కువగా ఇప్పుడు ఇక్కడ ఉన్నది బట్టి కాంగ్రెస్ ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడ స్టేట్ లో ఉంది కాబట్టి మోస్ట్లీ అవటానికి ఛాన్సెస్ ఉన్నాయి. టిఆర్ఎస్ అంటే కొంచెం డౌన్ అయింది కాబట్టి ఇప్పుడు చెప్పలేము. ఇక బీజేపీకి అంటారా, అది అవతల ఉత్తరప్రదేశ్ అటేపు సైడ్ ఉందిలే కానీ ఖమ్మం అంత లేదు. నా ఉద్దేశం ప్రకారం అయితే ఖమ్మానికి కాంగ్రెస్ వస్తుందని నా నమ్మకం. క్యాండిడేట్ ఎవరో తెలుసా సార్ కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడ్డారు? రఘురామ్ రెడ్డి, ఆయన ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ. సో నాకైతే ఆయన వస్తుందని చెప్పేసి నా నమ్మకం. అంటే పార్టీ పరంగానే కాకుండా వ్యక్తి పరంగా కూడా మంచి క్యాండిడేటే కాబట్టి ఆయన ఇది కూడా చూసుకుని అయినా గెలిచే ఛాన్సెస్ చాలా మట్టుకు ఉన్నాయి. ఎంత మెజారిటీతో గెలవచ్చు సార్ మీ అంచనా? ఇక అది మనం చెప్పలేము సార్, మోస్ట్లీ అయితే గెలుస్తాడు, ఎంత అన్నది అయితే చెప్పలేము. ఓకే, అది సార్. సార్ ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం? కాంగ్రెస్ తరఫు నుంచి నిలబడే క్యాండిడేట్ రఘురామ్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన వ్యక్తి పరంగానా లేకపోతే పార్టీ పరంగా గెలిచే? పార్టీ పరంగా వ్యక్తి మంచివాడు. ఆయన ఎందుకు గెలుస్తారు? ఇక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎక్కువ లీడింగ్ ఉంది కాబట్టి అన్ని సెగ్మెంట్ లో గెలిచింది కాబట్టి. ఎంపీలో ఆల్రెడీ 2 times గెలిచారు కదా, నామా ఆయన గెలిచే అవకాశం లేదా? లేదండి, ఏదైనా కాంగ్రెస్. ఖమ్మంలో ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం సార్? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఏ పర్సన్ గెలిచే అవకాశం? రఘురామ్ రెడ్డి గారు. అంటే ఏ పరంగా, వ్యక్తి పరంగానా లేకపోతే పార్టీ పరంగా? పార్టీ పరంగా, వ్యక్తి పరంగా. సో ఎంత మెజార్టీతో గెలవచ్చు? 40-50. ఆయన ఎందుకు గెలుస్తారు? కాంగ్రెస్ హవా ఉంది కాబట్టి కాంగ్రెస్. అంటే ఇప్పుడు బీజేపీ గానీ లేకపోతే బీఆర్ఎస్ పోటీ ఇచ్చేది లేదా? బీజేపీ ఇక్కడ ఓట్లు లేవండి. ఈసారి పోటీ ఇవ్వడానికి ఏమైనా పార్టీ ఉందా గట్టి పోటీ ఇవ్వడానికి? ఓన్లీ ఇది ఒకటే ఉంది. ఓకే, ఈసారి ఏ పార్టీల మధ్య పోటీ జరిగే అవకాశం ఉంది అసలు? కాంగ్రెస్ ఓన్లీ. ఏదైనా అవుటర్ రైట్ కాంగ్రెస్ గెలుస్తుంది? కాంగ్రెస్, బీజేపీ. ఓకే, ఈ రెండిట్లో. థ్యాంక్ యూ సార్. ఖమ్మం పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం? అంటే కాంగ్రెస్ నుంచి రఘురామ్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్ గారు ఉన్నారు, అండ్ బీఆర్ఎస్ నుంచి నామా గారు ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉంది? నా అనుభవం ప్రకారం కాంగ్రెస్ గెలిచేలా ఉంది. అంటే కాంగ్రెస్ ఇప్పుడున్న ఎమ్మెల్యే స్థానాలు వాళ్ళ ఎక్కువ ఉన్నాయి కనుక ఎంపీ స్థానం కూడా వాళ్ళు గెలిచే అవకాశం ఉందని ఆలోచన. అంటే క్యాండిడేట్ పరంగా కూడా? క్యాండిడేట్ పరంగా కాకుండా జనం నాడి ప్రకారం చెప్తున్నాను నేను. ఓకే, అంటే ప్రెసెంట్ అయితే కాంగ్రెస్ గెలుస్తుంది. గట్టి పోటీ ఇచ్చే ఏమన్నా ఉన్నాయా సార్? పోటీ వాళ్ళకి బీఆర్ఎస్ ఉంటది. బీజేపీ యాక్చువల్ గా బీజేపీ కూడా ఉండాలి కానీ అంతా ఇంకా వాళ్ళు మన ఖమ్మంలో అల్లుకోలేదు. ఓకే, అంటే ఇప్పుడు పొంగిలేటి గారు వియంకుడుగా కానీ లేకపోతే వాళ్ళ ఫాదర్ సురేంద్ర గారు, ఆ ఎఫెక్ట్ చాలా ఉంటది. పొంగిలేటి వియంకుడుగా ఆయనకి చాలా గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రజల్లో నమ్మకం ఉంది. ఓకే, ఎంత మెజార్టీతో గెలవచ్చు గెలిస్తే? నాకు తెలిసి మెజారిటీ అంటే చెప్పలేము, హైయెస్ట్ మెజారిటీతోనే గెలుస్తాడు ఆయన, ఉన్న దాంట్లోనే హైయెస్ట్ గా. ఓకే ఓకే సార్. ఖమ్మం ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి గెలిచే, ఏ వ్యక్తులు గెలిచే అవకాశం ఉందండి? ఎట్లా చెప్పలేస్తాం ఇప్పుడు కొంచెం ఎందుకంటే ఇప్పుడే నామినేషన్స్ అయిపోయినాయి కాబట్టి కరెక్ట్ గా చెప్పాలంటే మరి ఇంతకుముందు అయితే మెజార్టీ కాంగ్రెస్ అన్ని సీట్లలో కూడా ఎమ్మెల్యే సీట్లన్నీ కాంగ్రెస్ మెజారిటీతో వచ్చింది కాబట్టి జనరల్ గా కాంగ్రెస్ కే పాజిటివ్ ఉంటుంది అనేది క్లియర్ కట్ గా అర్థమైపోతున్నాం. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పర్మనెంట్ గా ఎన్ని పార్టీలు వచ్చినా కానీ కాంగ్రెస్ కే ఓట్లు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ కే పాజిటివ్ ఉంటుంది అనేది. ఎంత మెజారిటీతో గెలవచ్చు సార్ గెలిస్తే? మెజారిటీ అనేది కరెక్ట్ గా లెక్కేసుకోవాలనుకుంటే అది పొజిషన్ అనేది కరెక్ట్ ఇప్పుడు చెప్పలేము కానీ బట్ విన్నింగ్ మాత్రం కాంగ్రెస్ కే పాజిటివ్ ఉంటుంది ఎక్కువ. అంటే ఇప్పుడు సురేందర్ రెడ్డి గారి ఒక ఎఫెక్ట్ వాళ్ళ కొడుకు మీద పడేది ఛాన్స్ ఉందా? రఘురామ్ రెడ్డి గారు ఆయన డెఫినెట్ గా పడుతుంది. ఇంకా ఆయన సాఫ్ట్ సురేందర్ రెడ్డి గారు సాఫ్టే, రఘురామ్ రెడ్డి గారు కూడా సాఫ్టే, చాలా మెత్తటి మనిషి, చాలా ఆయన పర్సనల్ గా చాలా సింపుల్ మ్యాన్. శ్రీనివాసరెడ్డి ఎఫెక్ట్ కూడా బాగానే ఉంటది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా బాగా జనంలోకి చొచ్చుకొని పోయి ఆయన బాగా పర్సనల్ రిలేషన్స్ బాగానే పెంచుకున్నాడు కాబట్టి
ఇటు శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి అటు పక్కమంటే భట్టి గారు, వీళ్ళందరూ గట్టిగా ఆటోమేటిక్గా పనిచేస్తారు కాబట్టి అన్ని కాన్స్టిట్యూన్సీలో మెజార్టీ వస్తుంది. అన్ని కాన్స్టిట్యూన్సీ మీ అంచనా ప్రకారం కాంగ్రెస్ వస్తుంది. ఓకే సార్. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులు అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మొన్న ఎలక్షన్స్ ఇవన్నీ 3 తీసుకుంటే కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నట్టుగా ఉంది. అంటే కాంగ్రెస్ తరఫున రఘురామరెడ్డి గారు ఉన్నారు కదా, వ్యక్తిపరంగా చూస్తున్నారు లేకపోతే పార్టీ పరంగా కూడా ఉంది? అంటే పార్టీ పరంగా కూడా ఉంది. తర్వాత శ్రీనివాసరెడ్డి గారు కూడా గతం నుంచి కొంచెం కొద్దిగా అందరికి సహాయం చేసే తత్వాలు ఉన్నాయనే ఉద్దేశంతో, అంటే నా పర్సనల్ ఐడియా, వాళ్ళు గమనించింది నేను అంతే అనాలిసిస్, కానీ జనాల దగ్గర పోయి నాడి నేను కనుక్కునేటువంటి పరిస్థితి కాదు. కానీ ఈ జనాలకి ఉన్న ట్రెండ్ ఎట్టుందంటే ఆడ మీలాంటి వాళ్ళు అడిగితే తెలుసుకునేటువంటి పరిస్థితి అట్లా. ఎంత మెజారిటీతో గెలవచ్చు సార్ కాంగ్రెస్? దాదాపుగా నిన్న మొన్న ఎట్లయినా కూర్చున్నప్పుడు టాక్ వచ్చేసింది అంటే 2 lakhs వరకు రావచ్చు మెజార్టీ అని. అంటే ఇట్లా ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. గతంలో అసెంబ్లీ అన్ని చూసుకుంటే 3.5 lakhs అన్నారు కదా, అంటే లేదా 2 lakhs అయితే గ్యారెంటీ అన్నట్టుగా అనుకుంటున్నారు ఇట్లానే గ్రౌండ్ లో కూర్చున్నప్పుడు మీలాంటి వాళ్ళు. ఓకే, చూసారు కదా వివర్స్, ఖమ్మం ప్రజల యొక్క మన అభిప్రాయం. వారి అభిప్రాయం ప్రకారం ఈసారి ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రామసాయం రఘురామరెడ్డి గారు ఎక్కువ మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్నట్లుగా వారు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎలక్షన్స్ జరిగి రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మనం చెప్పలేం. ఈ వీడియోని మా ఛానల్ మీకు నచ్చినట్లయితే, మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మందికి ఈ వీడియో షేర్ అయ్యే విధంగా చూడండి. థ్యాంక్ యూ. Keep in touch. Please touch subscribe button.